38వ హైదరాబాద్ బుక్ ఫేర్‌కి మేము ఎప్పుడు వస్తుంటాము. అందులో భాగంగా మేము పుస్తక ప్రియులము. టీశాట్ వాళ్ళు అంటే ప్రత్యేకంగా టీశాట్ వాళ్ళు గురించి మేము ఏదో గొప్పగా చెప్పడం కాదు. టీశాట్ వాళ్ళు మన తెలంగాణ ఏర్పడిన నుంచి టీశాట్ నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచి వివరణ ఇవ్వడము, డిఎస్సికి సంబంధించిన క్లాసులు ఎన్నో మంచిగా వివరిస్తారు. దానికి సంబంధించిన విషయాలే కాకుండా మన తెలంగాణలో తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చర్ గురించి చాలా విషయాలు టీశాట్లో మేము ఖాళీ చూసినందుకు ఎన్నో ఆన్సర్స్ పెట్టాము. టీశాట్ అనేది ఒక మంచి ఛానల్ అండి. ఇదేదో వాళ్ళ ప్రమోషన్ కోసం నేనేదో వచ్చి మాట్లాడుతున్నాను కాదు. తప్పకుండా టీశాట్ను ఎంకరేజ్ చేయండి. టీశాట్ ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మంచి పాఠాలు లెసన్ మనకు ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ రాదు. నేను 3వ తరగతి మ్యాథ్స్ క్లాసులు అక్కడ టీశాట్ వాళ్ళు వీడియో రికార్డ్ చేయడం వల్ల ఆ టీశాట్ క్లాసెస్ చూసి కూడా నేను చిన్న చిన్న లెక్కలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనము చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్న విషయాలు ఉన్నాయో అవి టీశాట్ ఛానల్ వాళ్ళు మంచిగా మంచి టీచర్లను, గవర్నమెంట్ టీచర్లను ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీ నుంచి తెప్పించి మన తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మంచి విషయాలు అందిస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి తప్పకుండా టీశాట్ ఛానల్ చూడడం అనేది, టీశాట్ ఛానల్లో లెసన్స్ వినడము, టీశాట్ ద్వారా మంచి మార్గదర్శకత్వమైన కాంపిటేటివ్ కూడా మంచి ఏదైతే కాంపిటేటివ్కి సంబంధించిన విషయాలు కూడా మనము నేర్చుకోవడం జరుగుతుంది. తప్పకుండా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ప్రతి ఒక్కరూ టీశాట్ ఛానల్ ద్వారా మీరు చూడండి. మంచి విషయాలు ఉన్నాయి. మంచి విషయాలుగా సామాజిక విషయాలు కావచ్చు, లేకపోతే మీకు దైనందిన కాలంలో కాంపిటేటివ్ ఛేదించే విషయాలు కావచ్చు, వాళ్ళు మంచి అందిస్తున్నారు. టీశాట్ వాళ్ళకు ఈ విధంగా నేను కలిసి చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ బుక్ ప్రియులారా, సమస్త తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, అందరూ దేశ ప్రజలారా టీశాట్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి. వీళ్ళు మంచి విషయాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం కల్పించిన టీశాట్ వాళ్ళకి మరియు హైదరాబాద్ బుక్ ఫేర్ 38th హైదరాబాద్ బుక్ ఫేర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.